హాయ్ అండి. ఈరోజు వీడియో పీతల కూర తయారు చేసే విధానం. పీతల్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మజ్జిగ వేసుకుని క్లీన్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల నీసు వాసన ఉండదు పీతలు. తర్వాత ఉప్పు పసుపు వేసి ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా పీతలు వేడి నీటిలో బాయిల్ చేసుకోవడం వల్ల నీసు వాసన ఉండదు, బాగుంటుంది. కరివేపాకు కొంచెం వేసుకోవాలి. ఈ వీడియో పూర్తిగా చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 టమాటీలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని రసం తీసుకుని ఉంచుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని కలపాలి. ఈ సాల్ట్ పసుపు వేయడం వల్ల తొందరగా మగ్గుతుంది. అడిగట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పీతలు వేసుకోవాలి. కలుపుతూ ఉండాలి అడగంటకుండా. సరిపడా కారం వేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. కారం పీతలకి పట్టేటట్టు బాగా కలపాలి. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. వేసుకుని కలపాలి. తర్వాత చింతపండు రసం తీసుకున్నది కూడా ఇప్పుడు పీతల్లో వేసుకోవాలి. టమాటా వేసినా కానీ కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు వేయడం వల్ల నీసు వాసన ఉండదు, బాగుంటుంది కూర. ఇష్టం లేని వాళ్ళు టమాటా ఒకటి వేసుకోవచ్చు. తర్వాత సరిపడా వాటర్ వేసుకోండి. కొత్తిమీర తరుగు వేసుకోవాలి. లాస్ట్ని ఇలా దగ్గర వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. లాస్ట్ని కొత్తిమీర వేసుకోవాలి. వేసుకుని కలపాలి బాగా. పీతల కూర రెడీ అయిపోయింది. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి, లైక్ చేయండి. చూడండి కూర ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తేనే నోరు ఊరిపోతుంది. మీరు తప్పకుండా ఒకసారి నేను చేసే విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో
మీరు కామెంట్ చేయండి. తప్పకుండా నేను చేసే విధంగా పీతల కూర ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి.